తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కేంద్రంలోంచి మంగంపేట అనే ఊరుంది. అక్కడికి దగ్గరలో ఉన్న మల్లూరు అనే క్షేత్రంలో ఒక విచిత్రమైన లక్ష్మీనరసింహస్వామి వెలిసి ఉన్నారు. అంటే మల్లూరు నుంచి కూడా 5 కిలోమీటర్ల దూరంలో హేమాచలం అని పిలువబడే ఒక గుట్ట మీద ఉంటుంది ఈ ఆలయం. ఆలయం దగ్గరికి చేరడానికి 80 మెట్లు ఉంటాయి. ఆలయంలో స్వామి పేరు లక్ష్మీనరసింహస్వామి. ఆలయం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది, సాయంత్రం తెరవరు. సామాన్యంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయాలన్నీ కూడా ఎక్కడైనా అలాగే ఉంటాయి. సాయంత్రం నుంచి దేవతలు అర్చిస్తారని ప్రతీతి. ఇక్కడ ఈ క్షేత్రం వివరానికి వస్తే, సకల వ్యాధి నివారణ తీర్థమైన చింతామణి జలపాతానికి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ ఉండే గుహలో లోపల మూల విరాట్టు 9 అడుగుల నల్లరాతి స్వామి ఉంటారు. ఒకప్పుడు పుట్టలో ఉన్న పరిస్థితుల్లో స్వామిని తవ్వి తీస్తుంటే గుణపం స్వామి నాభి దగ్గర తగిలి గాయమైంది. ఇప్పటికే ఆ ప్రదేశంలో చందనం పూస్తారు. అయినా కూడా అందులోంచి తేమ వస్తూ ఉంటుంది. ఆలయంలోని విగ్రహాన్ని ఎక్కడ తాకినా కూడా మానవ శరీరాన్ని తాకినట్టు మెత్తగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ స్వామివారికి తైలాభిషేకం చేయడం ప్రత్యేకత. పూర్వం అయితే విప్ప నూనెతో చేసేవారట, ఇది ప్రస్తుతం నువ్వుల నూనెతో చేస్తున్నారు. స్వామివారి హేమాచలం అంటేనే బంగారు కొండ. ఆయన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో వాళ్ళు కూడా పరిశీలించారు ఇక్కడికి వచ్చి. అక్కడ ఒకప్పుడు వైభవాన్ని పొందింది. అప్పుడు 13 కిలోల బంగారు ఆభరణాలు ఉండేవి స్వామివారికి. 100 ఎకరాలు ఆలయ భూములు ఉండేవి. కాలక్రమేణా సరి అయిన నిర్వహణ లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రతి ఏడాది వైశాఖ పౌర్ణమికి ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరలో వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ చేస్తున్నారు. కాకతీయుల కాలంలో ముఖ్యంగా చాలా వైభవాన్ని పొందింది ఈ ఆలయం. స్వామి ఎక్కడ ఉంటే అక్కడ స్వామి వేంచేసి ఉండడమే వైభవం. తర్వాత ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ నుంచి వజీరాబాద్, ఇది సరి అయిన ఎన్ని కిలోమీటర్లు అన్నది నాకు కరెక్ట్గా తెలియదు. వజీరాబాద్ ఇప్పుడు వాడపల్లిని పిలుస్తున్నారు. ఒక విచిత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఉన్నారు ఇక్కడ గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామి ఎదురుగుండా 2 దీపాలు పెడతారు. స్వామివారి ముఖం దగ్గరగా ఉన్న దీపం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. ఇది కారణం ఏంటంటే, అర్చకులు చెప్తారు స్వామివారి శ్వాసక్రియ ఇది అని. ఎందుకంటే ఆ దీపం ఉన్న రేఖలోనే స్వామివారి నాభికి దగ్గరగా ఉన్న దీపం మాత్రం నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. దీనిని ఆలయ వాస్తు శిల్పి ప్రావీణ్యమని కొందరంటారు, స్వామివారి మహిమని కొందరంటారు. కానీ ఏమైనా కానీ ఇది సృష్టి రహస్యం. సృష్టి అంటే భగవంతుడే కదా. అది ఇలాంటిదే ఒక ఇలాంటి దీపాలున్న అమరిక ఉన్న గుడి శ్రీకాళహస్తిలో కూడా అలాగే కదా. శివలింగానికి కాళహస్తీశ్వరుడికి 2 పక్కల దీపాలు ఉంటాయి. అక్కడ ఉన్న ఆ దీపాలు అలా చిన్న గాలి కూడా దూరలేని ఆ గదిలో గర్భాలయంలో ఆ దీపాలు శ్వాస పీల్చుకుంటున్నట్టు శ్వాసకి ప్రతిరూపంగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత తెలంగాణలోనే మహబూబ్ నగర్ జిల్లా నుంచి సింగోటం అనే క్షేత్రానికి వెళ్తే
ఇక్కడ ఒక విచిత్రమైన స్వామి ఉంటారు. ఏంటంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం సురభి వంశానికి చెందిన పాలకులలో 11వ తరానికి చెందిన సింగమనాయుడు అనే భూపాలుడు నాపరాయితో అతి చిన్న ఆలయాన్ని స్వామివారికి నిర్మించాడు. దానిపైనే ఈరోజు పెద్ద ఆలయం నిర్మించబడి ఉంది. ఒక రైతు తన పొలం దున్నేటప్పుడు అడ్డుగా తగులుతుంటే శివలింగ రూపంలో ఉన్న శిలకి ఆయనకి కల వచ్చింది. ఆ రైతుకి వచ్చిన కలలో తాను నరసింహస్వామినని, శివలింగంగా కనిపించిన శివుడికి విష్ణువుకి భేదం లేదు కాబట్టి తాను నరసింహస్వామిని అని చెప్పి ఆలయ నిర్మాణం జరిపించారు. అక్కడ ప్రభువు అప్పుడు సింగమనాయుడు. అందుకే ఇక్కడ నరసింహస్వామి శివకేశవులకు అభేదంగా ఉన్నట్లు లింగ రూపంలో పూజలు అందుకుంటుంటారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న రత్నగిరి కొండ మీద రాణి రత్నమాంబ నిర్మించిన రత్నలక్ష్మి అమ్మవారి ఆలయం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అన్ని వసతులు కలిగి ఉంటుంది.